యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఈరోజు మనం కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటకు వచ్చేసాం. ఈరోజు మనతో పాటు డాక్టర్ పి హవ్య గారు ఉన్నారు. ఆవిడ ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్. ఆవిడతో మాట్లాడి సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో కొంతమందికి అవేర్నెస్ అయితే వచ్చింది, వ్యాక్సిన్ ఉంది, ప్రివెన్షన్ ఉంది సర్వైకల్ క్యాన్సర్కి అని. బట్ ఇంకా చాలా మందికి అవేర్నెస్ రావాల్సి ఉంది. చాలా మిస్కన్సెప్షన్ కూడా ఉంది ఈ వ్యాక్సినేషన్ గురించి. దాని గురించి ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. బేసిక్గా ఈ మధ్య చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఫీమేల్స్లో మనం చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ బారిన అయితే పడుతూ ఉన్నారు. చాలామందికి ఇంకా తెలియదు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉందని, వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలామందికి అవేర్నెస్ లేదు, మిస్కన్సెప్షన్ కూడా ఉంది. సో దీని గురించి మాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా? గుడ్ క్వశ్చన్ అమ్మా. సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారం, గర్భసంచి యూట్రస్ ఏదైతే అంటామో దాని ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్స్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటి వాటి తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద హై గాటన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్. ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. సో ఇట్స్ కాల్డ్ ఎ హ్యూమన్ పాపిలోమా వైరస్. 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై ఎ వైరస్ కాల్డ్ హ్యూమన్ పాపిలోమా వైరస్. మనకి ఎలా అయితే అందరికీ అవేర్నెస్ వచ్చిందో కోవిడ్ వైరస్కి వ్యాక్సిన్ వేసుకుంటే కోవిడ్ డిసీజ్ రాదు అన్నట్టు, అట్లానే ఈ వైరస్కి అగేన్స్ట్గా వీ హ్యావ్ ఎ వ్యాక్సిన్. దట్స్ వై దిస్ ఈజ్ ద ఓన్లీ క్యాన్సర్ దట్ హ్యాస్ ఎ వ్యాక్సిన్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్. సో ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఆ హెచ్పివి వైరస్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేసి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ మనం తగ్గించుకోగలుగుతాం. బేసిక్గా ఈ వ్యాక్సినేషన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది? ఓకే, సో ఈ వ్యాక్సిన్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనకి ఎలా అయితే అందరికీ చిన్నప్పుడు ఇమ్యునైజేషన్ రెగ్యులర్గా పోలియోకి వాటికి చిన్నప్పుడు వేస్తారో, ఈ వ్యాక్సిన్ కూడా మనం ఎంత ఎర్లీ ఏజ్లో వేసుకుంటే అంత బాగా ప్రివెంట్ చేస్తుంది క్యాన్సర్ని. సో యాజ్ ఎర్లీ యాజ్ 9 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఇన్ ద గర్ల్స్, మనం అంతే లో ఏజ్లో కూడా వీ కెన్ స్టార్ట్ గివింగ్ దిస్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో 9 years ఏజ్ నుంచి 45 years ఏజ్ దాకా మనం ఆడవాళ్ళకి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. ఎన్ని డోసులు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్ అనేది? దీనికి ముందు ఏమైనా టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? సో ఎర్లీగా వేస్తున్నప్పుడు, చిన్నపిల్లల్లో మనం క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు 15 years లోపు, అంటే 9 years నుంచి 14 years వరకు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటుంటే అప్పుడు 2 doses అనేది సరిపోతుంది. వెరస్ మోర్ దాన్ 15 years ఆఫ్ ఏజ్ వాళ్ళు క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటుంటే వాళ్ళు 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది? లైక్ గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేదా వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో గుడ్ క్వశ్చన్ అమ్మా. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్స్లో తీసుకోవచ్చా లేదా అని అడిగింది. ఎందుకంటే వెరీ ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ గెట్టింగ్ ఎ వ్యాక్సిన్ ఇన్ టు ద నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఓకే, త్వరలో ఇన్ ఫ్యూచర్ మనకి మన రెగ్యులర్ పిల్లలకి ఏదైతే పోలియో డ్రాప్స్ అట్లా వ్యాక్సిన్స్ ఎట్లా అయితే మనకి నేషన్ వైడ్ ప్రోగ్రామ్ వస్తుందో, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా నేషన్ వైడ్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేద్దామని చాలా గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇట్. సో ఇన్ ఫ్యూచర్ అలా మనకి వ్యాక్సిన్ షెడ్యూల్లోనే వచ్చేస్తే ఈవెన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ ఫ్రీ దిస్ వ్యాక్సిన్ కెన్ బి అవైలబుల్. బట్ ఫర్ నౌ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బై ప్రైవేట్ ఫార్మకలాజికల్ కంపెనీస్. సో ఇట్స్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఫార్మసీస్ అవుట్ సైడ్. ఓకే, సో ఏదైనా ఫార్మసీలో యూ కెన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎనీ హాస్పిటల్ అయితే కోల్డ్ చైన్ బాగా మెయింటైన్ అయ్యి మన వ్యాక్సిన్ ఇట్ వర్క్స్ వెల్ వెన్ ద కోల్డ్ చైన్ ఇస్ మెయింటైన్డ్ వెల్. సో కన్సల్ట్ యువర్ డాక్టర్. యంగ్ కిడ్స్, చిన్నపిల్లలు, ఆడపిల్లలు అయితే సో వాళ్ళ పీడియాట్రిషియన్ దగ్గరికి ఎలా అయితే వాళ్ళు వెళ్తారో వాళ్ళ పిల్లల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా మా అమ్మాయికి క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుందాం అనుకుంటున్నామంటే వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ ఓల్డర్, అంటే కొంచెం పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వైస్ అడిగి దీని గురించి అవేర్నెస్ పెంచుకొని అసలు ఎందుకు ఇస్తారు ఏంటి అని తెలుసుకొని దానికోసం తీసుకోవటం మంచిది. ఓకే, ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఏదైనా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఎనీవన్ కెన్ గో త్రూ దిస్ అంటే? ఓకే, సో ఈ వ్యాక్సిన్ అన్నది ఏదైతే మనం మాటికి సర్వైకల్ క్యాన్సర్ అంటున్నామో, యాక్చువల్లీ వీఆర్ గివింగ్ ద వ్యాక్సిన్ ఫర్ ద వైరస్ విచ్ ఇస్ హ్యూమన్ పాపిలోమా వైరస్. సో ఈ వైరస్ సర్వైకల్ క్యాన్సర్తో పాటు వేరే థింగ్స్ కూడా ఇట్ కెన్ కాజ్, లైక్ ఎనల్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, మౌత్ క్యాన్సర్స్ కానీ, థ్రోట్ క్యాన్సర్స్ కానీ కాజ్ చేసే థింగ్స్. అండ్ క్యాన్సర్ కాకుండా
పులిపురులు అంటారు కదా, అలా జెనైటల్ వాట్స్ కాజ్ చేసే తత్వం కూడా ఉంటుంది ఈ వైరస్కి. సో ఈ వైరస్కి అగేన్స్ట్గా మనం వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు వీఆర్ ఆల్సో ప్రివెంటింగ్ ఇవి వాట్స్ వేరేవి కూడా, నాట్ ఓన్లీ వేరే క్యాన్సర్స్, నాట్ జస్ట్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. సో అందరికీ ఉన్న అపోహ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒక సర్వైకల్ క్యాన్సరే ప్రివెంట్ చేస్తుంది అని. సో దీనివల్ల ఈ వైరస్ వల్ల వచ్చే ఈ అదర్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేసే ఇది ఉంటుంది మనకి యూజ్. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఓన్లీ ఫీమేల్సే తీసుకోవాలా లేదంటే మేల్స్ కూడా తీసుకోవచ్చా? ఎందుకంటే ఇది వేరే క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేస్తుంది కదా. ఎస్, ఎవ్రీవన్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నది బాయ్స్కి కూడా ఇవ్వాలి. ఇట్ ఈస్ రికమెండెడ్ బై WHO, లైక్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ షుడ్ బి గివెన్ టు ద బాయ్స్ ఆల్సో. కరెంట్లీ ఇండియాలో 9 to 15 years ఏజ్ వరకు బాయ్స్కి ఇవ్వమని చెప్తున్నారు, బట్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ గివెన్ అప్ టు 45 years ఆల్సో ఫర్ ద బాయ్స్. ఎందుకు? వీఆర్ నాట్ జస్ట్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్, వీఆర్ ప్రివెంటింగ్ దీస్ అదర్ ఏనల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఆల్సో, అండ్ జెనైటల్ వాట్స్. ఎందుకంటే ఈ వైరస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఫర్ బాయ్స్ నుంచి గర్ల్స్కి, గర్ల్స్ నుంచి బాయ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కెన్ బి దేర్ ఇన్ బోత్ ఆఫ్ ద సెక్సెస్. కాబట్టి వైరస్ వ్యాక్సిన్ బాయ్స్కి కూడా ఈజ్ యాజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్. ఓకే. సో సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎప్పుడు మాకు తెలుస్తుంది, అసలు ఏ స్టేజ్లో తెలుస్తుంది? ఓకే, సో వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ వైరస్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్, మనకి వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి బాడీలో చేంజెస్ స్టార్ట్ చేసిన తర్వాత అబౌట్ వీ హ్యావ్ 15 to 20 years బిఫోర్ ఇట్ బికమ్స్ ఎ క్యాన్సర్. ఓకే, సో విచ్ మే బీ లెస్సర్ ఫర్ సమ్ పీపుల్, బట్ యూజువలీ చాలా మనకి గ్యాప్ ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత క్యాన్సర్ డెవలప్ అవ్వటానికి. సో ఈ లోపల వాట్ సిమ్టమ్స్ అంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ద టెస్ట్ మీరు ఇందాక అడిగినట్టు పాప్స్మియర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, వన్స్ ఏ గర్ల్ రీచెస్ 21 years of age ఆర్ వన్స్ దే బికమ్ సెక్షువల్లీ యాక్టివ్ అయిన తర్వాత, సో వాళ్ళు వన్స్ ఎవ్రీ 2 to 3 years పాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. పాప్స్మియర్ టెస్ట్ అంటే గైనకాలజిస్ట్ డైరెక్ట్గా మీ సర్విక్స్ని ఎగ్జామిన్ చేసి అక్కడ నుంచి కొన్ని సెల్స్ తీసి మనకి ల్యాబ్కి పంపిస్తారు మైక్రోస్కోపిక్ టెస్టింగ్కి. ఆ కణాలలో ఏమన్నా చేంజెస్ జరుగుతున్నాయా, ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన చేంజెస్ ఏమైనా జరుగుతుంటే మనం ఎర్లీగా పికప్ చేసి దీన్ని ప్రివెంట్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. సో ఎవరీ 2 years ఒకసారి చేయించుకోవాలి టెస్ట్. ఎవరైనా చేయించుకోవచ్చు. అండ్ లైక్ 21 years of age, once a girl gets married or once they become sexually active, అందరూ చేయించుకోవాలి. అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది? అంటే ఇట్స్ త్రూ హెరిడిటరీ ఆర్ సంథింగ్ లైక్ మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఉంటుందా? ఓకే, సో 90% of the cervical cancers are caused by this virus, human papilloma virus. So other than that, yes, some very rarely it can be a genetic cause, but mostly it's because of the virus and lifestyle. Lifestyle ante poor hygienic conditions, multiple sexual partners, and low socioeconomic status lo ఉన్న వాళ్ళలో because of poor hygiene and malnutrition వల్ల, so we are seeing high incidence of cervical cancers. So వీటిల్లో మనకు preventable cause ఏంటి అంటే this attacking this virus. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమన్నా కొంతమంది అంటూ డిసడ్వాంటేజెస్ కానివ్వండి లేదంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఏమైనా ఉంటాయా? వ్యాక్సిన్ యాజ్ సచ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఏముండదమ్మా. యాజ్ ఎనీ అదర్ వ్యాక్సిన్ చేసిన రోజు ప్రాబబ్లీ కొంచెం మైల్డ్గా పెయిన్ ఉండటము, రెడ్నెస్ ఉండటము, అంతే ఆ రోజు కొంచెం ప్రాబబ్లీ వీక్గా అనిపించటము, సో ఇవి ఉంటాయి తప్ప సో ఫార్ ఇన్నాళ్లలో నేను వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా రావటం అన్నది వీ నెవర్ నోటిస్డ్. Very rarely we tell that sometimes anything can cause an allergic reaction. So atla very rarely there might be allergic reactions, but usually there are no side effects for the vaccine. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? అంటే మెయిన్ థింగ్ ఏమని చెప్తారు? ఓకే, వ్యాక్సిన్కి ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో, లైక్ చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, తీసుకోకపోతే మాకు క్యాన్సర్ కంపల్సరీ వస్తుందా, తీసుకుంటే మాకు కంపల్సరీ క్యాన్సర్ రాకుండా ఉంటుందా అని. సో కంపల్సరీ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు 100 మందిలో 2కో 3కో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంటే వాటినన్నా ప్రివెంట్ చేస్తే ఆ ఒక్కళ్ళకి వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఫేవర్, రైట్? సో ఎవరికి క్యాన్సర్ వస్తుంది ఎవరికి క్యాన్సర్ రాదు అని మనం చెప్పలేం. కాబట్టి అందరికీ మనం క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తే, సో వీఆర్ ప్రివెంటింగ్ ఆల్మోస్ట్ 95 to 98% క్యాన్సర్ ప్రివెన్షన్ వీఆర్ డూయింగ్, జస్ట్ లైక్ అదర్ వ్యాక్సిన్స్, జస్ట్ లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్. ఓకే,
సో వస్తుందని చెప్తేనే మేము వ్యాక్సిన్ తీసుకుంటాము ఈజ్ నాట్ ద రైట్ వే టు థింక్ అబౌట్ ఇట్. రాకుండా ప్రివెంట్ చేయటం, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ వన్స్ వీ గెట్ ద సిమ్టమ్స్. మీరు ఇందాక అడిగినట్టు క్యాన్సర్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పని.